హాయ్ అందరికీ. ఈరోజు ఆగస్ట్ 15th 79th ఇండిపెండెన్స్ డే. నేను ఈరోజు లాల్బాగ్కి వచ్చాను. ఇది ఎంట్రీ, ద నేషనల్ ఫ్లాగ్. రావడంతోనే ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫ్లవర్ షో చూడడానికి అడల్ట్స్కి అయితే 100 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 60. ఇది ఆగస్ట్ 15th కాబట్టి ఇలా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకొని అక్కడ ఎంట్రీ దగ్గర చూపించాలి. మాన్యువల్గా కూడా ఇక్కడ చేస్తారు, మనం తెలియదు. నేను అక్కడ తీసేసుకున్నా. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట. చుట్టూ ఫ్లవర్స్ మొత్తం, ఎక్కడ చూసినా అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఫ్లవర్స్ పట్టుకుంటూ, ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి బాబు. నాకు ఇది కనిపిస్తుంది, ఇదే ఫ్లవర్ షో. లోపల అంతా డెకరేట్ చేసింటారంట ఫ్లవర్స్ తో. ఎటు చూసినా ఫుల్ జనాలు, పువ్వులు, చెట్లు అవే ఉన్నాయి. ఎంత బాగా డెకరేట్ చేశారు అసలు. చుట్టూ ఫ్లవర్స్, మనం ఎప్పుడు చూడనన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ టైప్స్, పీకాక్ స్టైల్లో ఆ పెళ్లిల్లో చేస్తారు అలా చేశారు. మొత్తానికి అంతా ఉన్నాయి లవ్ షేప్స్ తో చెట్లు. ఎక్కడ జనాలు అందరూ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. బట్ డెకరేషన్ అయితే బాగా చేశారు అంతా ఫుల్గా అసలు. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం లాల్బాగ్కి. ఇదే అనమాట ఎంట్రన్స్ లోపల కనిపిస్తుంది. అవన్నీ పూలే మొత్తం. ఎక్కడ చూసినా ఫ్లవర్స్ తోనే చేశారు. ఇది క్యూ లైన్ ఎంట్రీకి. ఎంతమంది ఉన్నారో ఊరిని వెళ్తా ఉన్నారు ఊరిని. ఇది అవుట్ సైడ్ చుట్టూ క్యూలో వెళ్తాను. చాలా మంది ఉన్నారు. మనం ఎప్పటికి వెళ్తామో ఏంటో అని. లాల్బాగ్ ఇది లోపలికి వచ్చేసాం మొత్తానికి. ఎంట్రన్స్ తోనే అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటారు. పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయడం కూడా అవ్వట్లేదు అవుతున్నాయి. అక్కడ నిలబడుకొని పోయి ఫొటోస్ తీసేసుకుంటున్నారు అందరూ మొత్తానికి. ఒక కోట లాగా డిజైన్ చేశారు మొత్తం లోపలంతా ఫ్లవర్స్ తోనే. ఊరినే మొత్తం ఫ్లవర్స్ తోనే అంతా స్వాగతం పలుకుతాను. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే అసలు గర్ల్స్ కి అయితే ఇది ఒక హెవెన్ ఫొటోస్ తీసుకోవడానికి మొత్తానికి చెప్పాలంటే. ఇటు చూడండి ఊరిని స్టాచ్యూ లాగా ఫ్లవర్స్ కింద అంతా ఈ చెట్లు పెట్టేసి. ఈ వ్యూ మాత్రం భలే ఉంది అసలు. నాకు బాగా నచ్చింది. ఇది భలే డెకరేట్ చేశారు అసలు. ఇది చూడగానే నాకు అసలు ఫిదా అయిపోయాను అసలు దీనికి మాత్రం. ఆ ఫ్లవర్స్ రెడ్, వైట్, పింక్. అక్కడ ఎవరుంది ఆ పైన వాటర్ పడుతున్నాయి, అవన్నీ ఫ్లవర్స్ ఫ్రెష్ గా ఉండడానికి అనమాట. చిన్నగా పడతా ఉంటే ఆపేస్తా ఉంటారు మధ్య మధ్యలో. అలా ఒక రౌండ్ వేసుకొని తిరుక్కొని వచ్చేయడమే అనమాట. వాటర్ చూడండి ఎలా పడతా ఉన్నాయి అసలు. మొత్తానికి అయితే స్ప్రింకర్స్ లాగా పడతా ఉన్నాయి అనమాట ఫుల్ గా అవుతాయి. ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్, ఎక్కడ చూసినా ఫ్లవర్స్. ఇంక ఇది ఎగ్జిట్, అక్కడ కనిపిస్తుంది అది ఎగ్జిట్ అనమాట. ఇంకా అలా బయటికి రాగానే మొత్తానికన్నీ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెట్లతో పాటు దోసకాయలు, పొట్లకాయలు, వీళ్ళు ఇవి కూడా పండిస్తున్నారు అనుకుంటా. సొరకాయలు ఎంత బాగా పెట్టారు. వీళ్ళు పీక్కుంటా తినేస్తున్నారో లేదో. అటు చూడండి హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉన్నాయి. బొకేస్ లాగా కప్స్ లో పూలు భలే డిజైన్ చేశారు. ఇదంతా మొత్తం పార్క్ చుట్టూ అంతా. ఇక్కడ ఇటు సైడ్ కొండ ఉంటుంది, కొండపై కూడా రావచ్చు ఫొటోస్ తీసుకోవడానికి. సూపర్ ఉంది. ఇంకా సేపు అలా రిలాక్స్ తిరిగి తిరిగి మొత్తానికి. ఇదేదో కాక్టీ హౌస్ అంట. చూద్దాం ఉంటా ఒకసారి వెళ్ళి. ఇక్కడన్నీ ఎడార్ మొక్కలన్నీ ఉన్నాయి. కాలేజీ మూవీలో ఆలిహాని పిక్తారే ఎడార్లో, ఆ మొక్కలు కూడా ఉన్నాయి. అన్ని ఇక్కడ అన్ని ఎడారి మొక్కలన్నీ కాక్టేస్ ప్లాంట్స్ అని ఏవో సంథింగ్ ఉన్నాయి, నాకు కూడా తెలియదు.
ఇంకా అలా మొత్తానికి అన్నీ చూసేసుకొని ఇలా ఎగ్జిట్‌లో నుంచి బయటికెళ్తానన్నమాట. బై ఫ్రెండ్స్.